హే గాయ్స్, వెల్కమ్ టు ఫ్రాంచైజ్ టీవీ. నేను మీ విష్ణుచరణ్. ఈ వీడియోలో ఐపీఎల్ 10 టీముల్లో బెస్ట్ టాప్ 3 ఏ టీం దగ్గర ఉందనేది మాట్లాడుకుందాం. సో వాళ్ళకి ఏమైనా మైనస్లు ఉన్నాయా? సో పవర్ ప్లే లోనే ఫినిష్ చేసే ప్లేయర్స్ ఉన్నారు, పవర్ ప్లే లో స్ట్రగుల్ అయ్యే ప్లేయర్స్ ఉన్నారు. సో టాప్ 3 మాట్లాడుకుందాం. బెస్ట్ టాప్ 3 ఉందో సో వాళ్ళకి మనం పాయింట్స్ కూడా ఇద్దాం. మీ పాయింట్స్ కూడా మీరు ఇవ్వండి. మీకు బెస్ట్ టాప్ 3 ఏది, మీ ఇంతకీ మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏది అనేది కామెంట్ లో తెలియజేయండి. సో స్టార్టింగ్ విత్ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ గురించి చెప్తాం. సో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా వస్తారు. నంబర్ 3 లో రియాన్ పరాగ్ వస్తారు. సో ఇది వీళ్ళ టాప్ 3. ఎక్స్పీరియన్స్ అయితే తక్కువ ఉంది క్లియర్ కట్ గా. యశస్వి జైస్వాల్ కి అలాగే రియాన్ పరాగ్ కి ఎక్స్పీరియన్స్ తక్కువే, అంటే కంపేర్ టు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, బట్ డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ వైభవ్ సూర్యవంశీ అగ్రెసివ్ గా ఆడతాడు, బాల్ వన్ నుంచి ఆడతాడు. యశస్వి జైస్వాల్ కూడా అదే చేస్తాడు. యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడతాడు, అంటే దాన్ని మించి డామినేట్ చేస్తాడు వైభవ్ సూర్యవంశీ. సో వీళ్ళిద్దరు లాస్ట్ టైం ఓపెనర్లుగా వచ్చిన తర్వాత బీభత్సంగా ఆడారు, బట్ అది కంటిన్యూ అవుతుందా లేదనేది చూడాలి. ఇక 1 డౌన్ లో రియాన్ పరాగ్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ ఓపెనింగ్ వచ్చి నెంబర్ 2 లో ఒక రైట్ హ్యాండర్. సో నెంబర్ 4 లో వచ్చినప్పుడు 2024 సీజన్ లో బాగా ఆడాడు రియాన్ పరాగ్, బట్ నెంబర్ 3 లో వచ్చినప్పుడు 2025 లో అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఈసారి కెప్టెన్ గా వస్తూ ఎంతవరకు ఆకట్టుకుంటాడు అనేది మనం చూడాలి. సో రాజస్థాన్ రాయల్స్ టాప్ 3 కి అయితే నేను ఇచ్చేది 7.5 అవుట్ ఆఫ్ 10. సో మీరు ఎంత ఇస్తారనేది కామెంట్ తెలియజేయండి. నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్ నెంబర్ 3 లో. సో జాకబ్ బెత్తెల్ కూడా నెంబర్ 3 లో రావచ్చు, చూడాలి. మేబీ ఫిల్ సాల్ట్ ఫామ్ గానీ డిప్ అవుతా కంటిన్యూ అయితే నెంబర్ ఓపెనింగ్ లోనే జాకబ్ బెత్తెల్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ ఇన్ఫాక్ట్ సీజన్ స్టార్టింగ్ లో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ వస్తారు. నెంబర్ 3 లో వెంకటేష్ అయ్యర్ వస్తారు. దేవదత్ పడికల్ నెంబర్ 3 లో రాడు, ఇది మనం గమనించుకోవాలి. నేను ఆర్సీబీకి ఇచ్చేది 7 అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇనిషియల్ గా టైం తీసుకుంటాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ సీజన్ అటాకింగ్ ఆడిన కొన్ని మ్యాచ్లు టైం అయితే తీసుకుంటాడు విరాట్ కోహ్లీ. అలాగే ఫిల్ సాల్ట్ ఫామ్ లో లేడు. వెంకటేశ్వర్ అసలు అవుట్ ఆఫ్ ఫామ్, అసలు ఎక్కడి నుంచో వస్తున్నాడు. జాకబ్ బెత్తెల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. తను ఎంతవరకు నెంబర్ 3 వస్తాడో, ఓపెనింగ్ వస్తాడో సస్పెన్స్. కాబట్టి నేను ఆర్సీబీకి 7 ఇస్తున్నాను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే టీం ముంబై ఇండియన్స్. క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ ఓపెనింగ్. నంబర్ 3 లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వస్తారు. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ని బట్టి వస్తారు. రోహిత్ శర్మ ఆబ్వియస్ గా క్విక్ స్టార్ట్స్ ఇస్తాడు, కానీ పెద్ద ఇన్నింగ్స్ గా కన్వర్ట్ చేయట్లేదు. 2025 లో ఒక పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడలేదు, చాలా రేర్ గా ఆడాడు, 1-2 ఆడాడు, కానీ క్విక్ స్టార్ట్ అయితే ఇస్తున్నాడు. కానీ ఈసారి తను లాస్ట్ టైం నీ ఇంజరీ వల్ల ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా వెళ్ళిపోతా ఉన్నాడు, బట్ ఈసారి తను ఫిట్ గా ఉన్నాడు. సో తను కానీ పెద్ద ఇన్నింగ్స్ కడితే నథింగ్ లైక్ ఇట్. బట్ అవతల ఏంటో డికాక్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి T20 వరల్డ్ కప్ లో. బట్ ముంబై తరపున తనకి చాలా మంచి రికార్డు ఉంది, ముంబై తరపున చాలా బాగా ఆడున్నాడు. కానీ వాళ్ళు రియాన్ రికల్టన్ ని పక్కన పెట్టి డికాక్ చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ డికాక్ కానీ ఫెయిల్ అయితే రియాన్ రికల్టన్ కూడా తర్వాత ఇనిషియల్ మ్యాచెస్ తర్వాత రికల్టన్ కూడా ప్లేయింగ్ 11 లోకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ గా తిలక్ వర్మ నెంబర్ 3 లో వస్తే బాగానే ఉంటది. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్. తిలక్ వర్మ కూడా అగ్రెసివ్ క్రికెట్ ఆడుతున్నాడు, అటాకింగ్ స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు, బాగానే ఉంది. బట్ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4 కి వెళ్ళిపోతాడేమో, లేదా ఒకవేళ రోహిత్ శర్మ ఒకటి సూర్యకుమార్ యాదవ్ వస్తానని చూడాలి. సస్పెన్స్ ఉంది, బట్ డికాక్ ఫామ్, రోహిత్ పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడా అనేది కన్సిడర్ చేస్తే 7.5 అవుట్ ఆఫ్ 10 నా పాయింట్స్. సో మీ పాయింట్స్ ఏంటనేది కామెంట్ తెలియదు. ముంబై ఇండియన్స్ కి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, సంజు శాంసన్ ఓపెనింగ్, ఆయుష్ మాత్రే ఓపెనింగ్. ఆయుష్ మాత్రే లాస్ట్ సీజన్ లో కొన్ని మ్యాచెస్ ఆడాడు. ఇన్ఫాక్ట్ సీజన్ ఎండింగ్ లో వచ్చి మంచి క్విక్ స్టార్ట్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీకి ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు, పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. కాకపోతే ఇక్కడ సంజు శాంసన్ కి సిఎస్కే గ్రౌండ్ అంటే చెప్పాకలో మంచి రికార్డ్ లేదు, కానీ T20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఫామ్ నుంచి వస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ నెంబర్ 3 కి వెళ్ళిపోతాడు. లాస్ట్ సీజన్ కూడా రుతురాజ్ గైక్వాడ్ నెంబర్ 3 లోనే ట్రై చేశారు. అక్కడ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వచ్చాయి. తర్వాత ఇంజరీ కారణంగా కూడా పక్క వెళ్ళిపోయాడు. ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అనేది లేదు. ఇక్కడ టాప్ 3 లో ముగ్గురు రైట్ హ్యాండర్సే. ఇన్ఫాక్ట్ ఓపెనర్లు ఇద్దరు అటాకింగ్ ఆడతారు. నెంబర్ 3 లో రుతురాజ్ గైక్వాడ్ మంచి స్టడీ ఇన్నింగ్స్ ఆడతారు. కాబట్టి బ్యాలెన్స్డ్ గానే ఉంది. నా పాయింట్స్ వచ్చేసి 7.5 అవుట్ ఆఫ్ 10 మళ్ళీ. సో మీ పాయింట్స్ ఏంటనేది సిఎస్కే కి కామెంట్ తెలియజేయండి. తర్వాత మనం మాట్లాడుకోబోయే టీం ఢిల్లీ క్యాపిటల్స్. సో వీళ్ళకి ఓపెనింగ్ ఎవరు చేస్తారనేది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. నా వరకు వచ్చేస్తే కేఎల్ రాహుల్ ఆబ్వియస్ గా ఓపెనింగ్ చేస్తాడు అనుకుంటాను, ఎందుకంటే ఇంకొక ఆప్షన్స్ కూడా లేవు. మేబీ కేఎల్ రాహుల్ మిడిల్ ఆటలో ఆడతాడా, నెంబర్ 4 లో ఆడతాడని సస్పెన్స్ కూడా ఉంది. బట్ కేఎల్ రాహుల్ ఆబ్వియస్ గా ఓపెనింగ్ వెళ్తాడు. ఇంకొక ఆప్షన్, ఇంకొకటి బెన్ డకెట్, పతుమ్ నిస్సంక, అలాంటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరిలో ఒక్కరిని ట్రై చేసిన డేవిడ్ మిల్లర్, స్టబ్స్, స్టార్క్, ఇంకా ఇంగిడి, అంటే ఇక్కడ బౌలింగ్ వీక్ అయిపోవచ్చు. అలాగే మిల్లర్, స్టబ్స్ కూడా ఆపాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు మిడిల్ ఆర్డర్ కూడా షఫల్ అయిపోద్ది. కాబట్టి పతుమ్ నిస్సంక,
బెన్ డకెట్ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెన్ లో ఉండరు అనుకుంటున్నాను నేను. నితీష్ రాణా ఓపెన్ చేస్తాడనిపిస్తుంది నాకు. నెంబర్ 3 లో కరుణ్ నాయర్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ మ్యాచెస్ కి స్టార్క్ అవైలబుల్ ఉండడు కాబట్టి ఫోర్స్ఫుల్ గా డకెట్ ని కానీ పతుమ్ శంకర్ చేత మేబీ డకెట్ చేత ఓపెనింగ్ చేపిస్తారు. మేబీ డకెట్ కానీ నితీష్ రాణా కానీ కాంబినేషన్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ తో వెళ్తారు కేఎల్ రాహుల్ కి. డకెట్ ఆర్ నితీష్ రాణా. నెంబర్ 3 లో కరుణ్ నాయర్ వస్తాడు. సో కరుణ్ నాయర్ మంచి సీజన్, లాస్ట్ సీజన్ స్టార్టింగ్ సీజన్ మధ్యలో తను ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్ లోకి వచ్చినా కూడా అద్భుతంగా ఆడాడు కాబట్టి సో కొంచెం కేఎల్ రాహుల్ ఎంతవరకు అటాకింగ్ గేమ్ ఆడతాడు, ఆ డకెట్ ఇండియన్ పిచెస్ మీద ఐపీఎల్ ఎలా ఆడతాడు, అలాగే కరుణ్ నాయర్ అదే ఫామ్ కంటిన్యూ చేస్తారా లేదా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేనైతే 6/10 ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇస్తాను. కానీ వీళ్ళు మిడిల్ ఆర్డర్ మిగతా బౌలింగ్ అంత యూనిట్ అంత బాగుంది. కానీ మనం ఇక్కడ టాప్ 3 గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేనైతే 6 ఇస్తున్నా అవుట్ ఆఫ్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. సో తర్వాత మనం మాట్లాడుకోబెట్టి కోల్కతా నైట్ రైడర్స్. టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్ ఓపెనర్స్. సో న్యూజిలాండ్ కి ఎవరైతే T20 వరల్డ్ కప్ లో రిప్రజెంట్ చేశారో ఓపెనర్స్ గా వాళ్ళే ఈసారి ఓపెన్ చేయబోతున్నారు కేకేఆర్ కి. సో ఇన్ఫాక్ట్ కేకేఆర్ ఇద్దరిని ట్రై చేస్తారు ఫస్ట్ 2-3 మ్యాచ్ లో. ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని కంటిన్యూ చేసుకుని ఇంకొకరిని ఆపుకునే ఛాన్స్ ఉంది. నేను నరైన్ ని ట్రై చేస్తారని అనుకోవట్లేదు. సో వీళ్ళిద్దరితోనే వెళ్తారు అనుకుంటున్నా. నెంబర్ 3 లో అజింక్య రహానే. కాకపోతే ఇక్కడ సైఫర్ట్ అలాగే ఫిన్ అలెన్ T20 వరల్డ్ కప్ లో ఫామ్ లో ఉన్నా కూడా మన ఇండియన్ కండిషన్స్ లో వాళ్ళు ఎంతవరకు ఆడతారు. ఫిన్ అలెన్ మనం చూస్తే T20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఒక స్పిన్నర్ కి అవుట్ అయ్యాడు. సో ఖచ్చితంగా స్పిన్నర్స్ ఇబ్బంది పెట్టే ఛాన్సులు ఉంటాయి. అజింక్య రహానే నెంబర్ 3 లో కాకుండా మేబీ నెంబర్ 4, నెంబర్ 5 లో వచ్చి ఏదైనా వికెట్స్ పడిపోయిన తర్వాత తన యాంకర్ రోల్ ఆడితే బెటర్ ఉంటుంది అనుకున్నా. నెంబర్ 3 లో లాస్ట్ టైం ఎక్కువ సార్లు రఘువంశీని కూడా పక్కన పెట్టి నెంబర్ 3 లో రహానే వచ్చాడు కాబట్టి ఇది నాకు అంతగా నాకు ఎందుకు సెట్ అవ్వలేదు అనిపించింది లాస్ట్ టైం. ఈసారి కూడా అదే కంటిన్యూ అవుతుందా చూడాలి మనం. నేనైతే కేకేఆర్ కి 6.5 అవుట్ ఆఫ్ 10 ఇస్తున్నాను. తర్వాత మనం మాట్లాడుకోబెట్టి గుజరాత్ టైటన్స్. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ ఫామ్ లో లేడు. గిల్ T20 వరల్డ్ కప్ కి సెట్ కాలేదని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. ఐపీఎల్ పరంగా చూస్తే శుభ్మన్ గిల్ ఖచ్చితంగా మంచి ఇన్నింగ్స్ ఆడతాడు. సాయి సుదర్శన్ లాస్ట్ టైం అద్భుతమైన టాప్ స్కోరర్ సాయి సుదర్శన్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు. కానీ స్ట్రైక్ రేట్ మీద కొంత క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ తర్వాత దాన్ని తను ఓవర్కమ్ చేసి అద్భుతంగా ఆడాడు తన స్ట్రైక్ రేట్ పరంగా. కానీ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంది. అలాగే నెంబర్ 3 జాస్ బట్లర్ ఫామ్ లేదు. గిల్ అదే కంటిన్యూ చేస్తాడా లేదా, వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ల మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంత ప్రూవ్ చేసుకున్నా కూడా ఆ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే 6.5 అవుట్ ఆఫ్ 10 ఇస్తున్నా గుజరాత్ టైటన్స్ టాప్ 3. ఇక తర్వాత మనం మాట్లాడుకోబోతున్నాం లక్నో సూపర్ జైంట్స్. నెంబర్ 3 లో ఈసారి ఓపెనర్స్ పక్కన పెట్టదు, ఎందుకంటే మార్కరన్ వస్తాడు. నెంబర్ 3 లో పూరన్ అంటున్నా కానీ రిషబ్ పంత్ వస్తాడు. లాస్ట్ టైం ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో నెంబర్ 3 లో వచ్చి రిషబ్ పంత్ సెంచరీ కొట్టాడు కాబట్టి సో ఖచ్చితంగా రిషబ్ పంత్ ఎర్లీగా రావడానికి చూస్తాడు, నెంబర్ 3 లో రావడానికి చూస్తాడు. సో ఓపెనర్లు ఇద్దరు అటాకింగ్ ఓపెనర్స్. తర్వాత నెంబర్ 3 లో రిషబ్ పంత్. కానీ మార్ష్ ఎంతవరకు అదే ఫామ్ కంటిన్యూ చేస్తాడా. రిషబ్ పంత్ కూడా T20s లో ప్రాబబుల్స్ లో లేడు ఇండియాకి. కానీ బట్ ఐపీఎల్ ఇస్ డిఫరెంట్ గేమ్ ఉంటుంది, మొత్తం కండిషన్స్ అన్ని మారిపోతాయి కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళ ఇంటెంట్ గానీ మనం 7 ఇవ్వచ్చు. నేనైతే 7 ఇస్తున్నా అవుట్ ఆఫ్ 10 లక్నో సూపర్ జైంట్స్ టాప్ 3. సో ఇక 2 టీంలు మిగిలాయి, ఒకటి పంజాబ్, ఒకటి సన్ రైజర్స్ గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో పంజాబ్ కింగ్స్ టాప్ 3 విషయానికి వచ్చేస్తే నెంబర్ 3 లో ఆబ్వియస్ గా శ్రేయస్ అయ్యర్. తను లాస్ట్ టైం ఎంత విధ్వంసం క్రియేట్ చేశాడో మనకు అందరికి తెలుసు. స్ట్రైక్ రేట్ బాగుంటుంది, అలాగే రన్స్ కూడా టాప్ 5 లో ఉన్నాడు. సో శ్రేయస్ అయ్యర్ పర్ఫెక్ట్ నెంబర్ 3. కానీ జాష్ ఇంగ్లీష్ కి తన ప్లేస్ ఇచ్చేసాడు. బట్ ఈసారి జాష్ ఇంగ్లీష్ ఎలర్జీకి వెళ్ళిపోయాడు కాబట్టి సో నెంబర్ 3 లో శ్రేయస్ అయ్యర్ వస్తాడు. ఓపెనర్ లో ప్రభ్, అలాగే ప్రియాన్ షారియా వన్ ఆఫ్ ద బెటర్ బ్యాట్స్మెన్. అటాకింగ్ ఇంటెంట్. సిఎస్కే తో ఒక మ్యాచ్ లో వికెట్లు పడిపోతున్నా కూడా తను సెంచరీ కొట్టాడు. 200 పరుగులు చేసింది ఆ మ్యాచ్ పంజాబ్ కింగ్స్. అద్భుతమైన ఇంటెంట్. ప్రభ్ కూడా అటాకింగ్ గేమ్ ఆడతాడు. ఒక్కొక్కసారి స్ట్రగుల్ అవుతాడు ఒక్కొక్కసారి చేంజ్ ఆఫ్ పేస్ కి స్ట్రగుల్ అవుతాడు ప్రభ్. కానీ అది పక్కన పెడితే ప్రభ్ నుంచి కూడా మంచి షాట్లు వస్తాయి. ప్రియాన్ షారియా గురించి మనం చాలా తక్కువ. అద్భుతమైన బ్యాట్స్మెన్ ప్రియాన్ షారియా. బట్ ఈ సీజన్ తను ఎంతవరకు ఆడతాడు, మేబీ వైభవ్ సూర్యవంశీకి, ఆయుష్ మాత్రికి మంచి నేమ్స్ వచ్చాయి. కానీ ప్రియాన్ షారియా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ నా విషయానికి. సో వీళ్ళకి నేను ఇచ్చే పాయింట్స్ 8 అవుట్ ఆఫ్ 10. ఎటువంటి డౌట్స్ లేవు. మీ పాయింట్స్ ఏంటనేది కూడా పంజాబ్ కింగ్స్ అనేది కామెంట్లో తెలియజేయండి. ఇక నంబర్ 1 అండ్ లాస్ట్ టీమ్ మనం మాట్లాడబోయేది సన్ రైజర్స్ హైదరాబాద్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్. ట్రావిస్ హెడ్
డీసెంట్ ఫామ్ లోనే ఉన్నాడు. T20 వరల్డ్ కప్ లో వాళ్ళు సూపర్ 8 గా రాకముందే వెళ్ళిపోయినా కూడా ట్రావిస్ హెడ్ నుంచి అటాకింగ్ ఇంటెంట్ ఉండింది. అభిషేక్ శర్మ ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్లో ఆడాడు, జింబాబ్వేతో ఒక ఇన్నింగ్స్ ఆడాడు. బట్ అంత మొత్తం తన స్థాయికి తగ్గ టోర్నమెంట్ కాదు. కానీ ఇంకా తన నెంబర్ 1 ర్యాంకింగ్స్ లోను, కానీ తను ఇంకా T20s లో నెంబర్ 1 ర్యాంకింగ్స్ లో ఉన్నాడు. బట్ హాఫ్ స్పిన్నర్ ని స్ట్రగుల్ అవుతున్నాడు. దాన్ని ఓవర్కమ్ చేస్తాడా లేదని చూడాలి. అలాగే కెప్టెన్ ఇషాన్ కిషన్ నెంబర్ 3 లో. ఇషాన్ కిషన్ అయితే డ్రీమ్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు కెప్టెన్ గా కూడా చూస్తున్నాం. బట్ వీళ్ళ ముగ్గురు కానీ పవర్ ప్లే ఆడితే పవర్ ప్లే లోనే మ్యాచ్ డిసైడ్ అయిపోతుంది. 90 to 100 రన్స్ పవర్ ప్లేనే వస్తున్నాయి. 80 మేబీ 100 అనేది ఎక్కువ నెంబర్ అవ్వచ్చు. కానీ వీళ్ళంతా అటాకింగ్ ఇంటెంట్ తో ఆడతారు. అది కంటిన్యూ చేస్తారా లేదని చూడాలి. ఎందుకంటే హాఫ్ స్పిన్నర్స్ ఖచ్చితంగా రైట్ ఆర్మ్ హాఫ్ స్పిన్నర్ ఖచ్చితంగా SRH ప్రతి మ్యాచ్ లో కూడా అవతల టీం ప్లాన్ చేస్తుంది. ఒక హాఫ్ స్పిన్నర్ తీసుకొని మరి పవర్ ప్లేయర్ బౌలింగ్ చేస్తారు. సో దాని తగ్గట్టు ఫీల్డింగ్ పెడతారు కూడా. ఇక్కడ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ దానికి తగ్గట్టు ఆడతారు లేదని చూడాలి. ఇన్ఫాక్ట్ ఇషాన్ కిషన్ కూడా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో అలాగే అవుట్ అయ్యాడు T20 వరల్డ్ కప్. బట్ వీళ్ళు హాఫ్ స్పిన్నరా, లెగ్ స్పిన్నరా, ఫాస్ట్ బౌలర్ చూడ అటాకింగ్ ఇంటెంట్ తో ఆడతారు. వాళ్ళ ఇంటెంట్ కి వాళ్ళ అగ్రెసివ్ క్రికెట్ నేనైతే 8.5 ఇస్తున్నా. సో వీళ్ళ దగ్గర బెస్ట్ టాప్ 3 ఉంది. ఇన్ఫాక్ట్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ అయినా కూడా వీళ్ళది నా వరకు టాప్ 3. బట్ ఇలా IPL లో ఎవరు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నది మనం IPL జరిగే కొద్ది మనం చూడాలి. సో ఇవి గైస్ బెస్ట్ టాప్ 3 అయితే SRH దగ్గర ఉంది, అలాగే పంజాబ్ కింగ్స్ దగ్గర ఉంది. వర్స్ట్ టాప్ 3 అయితే KKR, ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఉంది. సో ఇది నా అనాలిసిస్. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిన, నా పాయింట్స్ మీరు యాక్సెప్ట్ చేసిన వీడియో లైక్ చేయండి. ఒకవేళ మీకు కానీ నేను చెప్పింది నచ్చుకుంటే, అంటే నా అనాలిసిస్ లేదన్నా అటు ఇటు అనిపించిన బ్రో ఇలా కాదు ఈ నెంబర్ 3 లో వీళ్ళు వస్తారు, లేకుంటే వీళ్ళు నెంబర్ 3 నువ్వు తక్కువ పాయింట్స్ ఇచ్చావని ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్ లో మాట్లాడుకుందాం. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్స్.